ఇంచుమించు 20 ఏళ్ల నాటి మాట. హెచ్ఎంవి కోసం మహదేవన్ గారు రామభక్తి గీతాలతో ఒక ఎల్పీ రికార్డుని రూపొందించారు. అందులో ఆరుద్ర గారు రాసిన రాయినైనా కాకపోతిని అన్న పాట విని ముగ్ధులైనటువంటి బాపు రమణ గారు ఆ పాటని గోరంత దీపం సినిమాలో వాడుకున్నారు. శ్రీరాముని దయాస్పర్శకి నోచుకున్న స్థాణువులు, పశుపక్ష్యాదుల్ని ఆరుద్ర గారు పాటలో ప్రస్తావించి అన్యాపదేశంగా ప్రస్తుతించినటువంటి తీరు రామబాణం అంత అమోఘం అంటే అది అతిశయోక్తి కానే కాదు. రాయి బోయ, పడవ పాదుకలు ఇవి ప్రయత్నపూర్వకంగా చేసిన ప్రాసక్రీడలు కావు, అలవోకగా వెలికొలికినటువంటి నుడికారపు సొంపులు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ పాటని ఒక అర్ధరాత్రప్పుడు విన్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గుండె తడిని తుడుచుకోకుండానే రాత్రికి రాత్రే ఆరుద్ర గారికి ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారట. రామాయణం ఉన్నంతకాలం నిలిచిపోయే ఆ ఆర్ద్ర గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వసంత గారు. ఈ పాటని సినిమా కోసం పాడింది సుశీలమ్మ గారు. రామ పాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము రాయగా రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా బోయనైనా కాకపోతిని
వసంత గారు, మీరు సినిమాల్లో ఇదివరకు పాడినటువంటి పాటలు కొన్ని మాతో షేర్ చేసుకోగలరా ఎక్స్పీరియన్స్? అంటే నేను శైల ఫస్ట్ ఇద్దరం కలిసి పాడామండి మార్పు చిత్రంలో. తర్వాత నేను కొన్ని 4-5 పాటలే పాడాను. అయితే పాడినవన్నీ కూడా రమేష్ నాయుడు గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడాను. తర్వాత దానిలో రమేష్ నాయుడు గారి దగ్గర పాడిన పాట టైటిల్ సాంగే, అంతులేని వింత కథ. చెప్పేదొకటి చేసేదొకటి, ఏది తప్పో ఏది ఒప్పో తెలియకున్నది, అంతా ఒక కథలా ఉంది, అంతులేని వింత కథలా ఉంది ఈ పాట. తర్వాత పాలు నీళ్ళు చిత్రంలో సత్యం గారు ఇంట్లో చిన్న శోభన్ బాబుకి, జయప్రదకి, శైలా నేను పెద్ద శోభన్ బాబుకి అన్న పాడారు. అది హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్నీ అందరి కోసం, నువ్వున్నది నా కోసం నేనన్నది నీ కోసం. ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ చాలా పాడారు. చాలా సంతోషం వసంత గారు, మీరు కూడా స్వరాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఎప్పటి నుంచో పాడాలి అనుకుంటున్నాను, కానీ బాగా నేర్చుకొని పర్ఫెక్ట్గా పాడాలని అన్న చెప్పారు. అందుకని బాగా నేర్చుకొని అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి మా అందరికీ నచ్చింది. ఏది ఒక్కసారి నచ్చిందా లేదా అదిగోండి అలా తెలియచెప్పారు. థ్యాంక్ యూ.